హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టాలీవుడ్లో విషాదం నెలకొంది. తెలుగు పరిశ్రమలో తొలితరం నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి కన్నుమూశారు. 97 వయసులో తుదిశ్వాస విడిచిన ఆమె తెలుగు తమిళ కన్నడ భాషల్లో అనేక హిట్ పాటలు పాడారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో విషాదం నెలకొంది. తెలుగు పరిశ్రమలో తొలితరం గాయనీ గాయకుల్లో ఒకరైన రావు బాలసరస్వతీదేవి కన్నుమూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. తిరుపతి దగ్గర వెంకటగిరిలో పుట్టిన బాలసరస్వతి 6 ఏళ్లప్పటినుంచే సంగీతం మీద మక్కువ చూపించి పాటలు పాడేది. 1939లో మొదటగా తెలుగులో మహానంద అనే సినిమాకు గాయనిగా పాటలు పాడారు. ఆ తర్వాత చెంచు, లక్ష్మిలైలా, మజ్నుషావుకారు స్వప్న, సుందరి దేవదాసు పెళ్లి సందడి ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో పాడారు. తెలుగులోనే కాక తమిళ్ కన్నడ భాషల్లో కూడా బాలసరస్వతి పాటలు పాడారు. సాయి దుర్గతేజ్ సంబరాల ఏటీ గట్టు, గ్లింప్స్, లాంచ్ ఈవెంట్, ఫోటోలు 1980 నుంచి బాలసరస్వతి సినిమాలకు దూరంగా ఉన్నారు. కేవలం సింగర్ మాత్రమే కాకుండా నటిగా కూడా కెరీర్ ఆరంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. 1928లో జన్మించిన బాలసరస్వతి 97 ఏళ్ల వయసులో వయోభారంతో ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. రావు బాలసరస్వతి దేవి మృతితో తెలుగు సినీ పరిశ్రమ ఒక గొప్ప గాయనిని కోల్పోయింది. ఆమె గానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాం. ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి.